హలో వ్యూయర్స్, ఈరోజు లెసన్ నెంబర్ 3 బేసిక్ ఇంగ్లీష్. దీంట్లో మనం 6 వర్బ్ ఫామ్స్ గురించి లెసన్ 2లో నేర్చుకున్నాం. వాటిలో ఉన్నటువంటి మొదటి ఫామ్ అంటే ఇన్ఫినిటివ్ ఫామ్ ఉపయోగం ఏంటి, మనం భావ వ్యక్తీకరణలో ఆ ఇన్ఫినిటివ్ యొక్క ఉపయోగం ఏంటి అనే దాని గురించి తెలుసుకున్నాం. దాంతోపాటుగా వీడియో 1లో మనం ఒక విషయం తెలుసుకున్నాం. మనం మాట్లాడాలంటే ఎవరో ఒకరి గురించి లేదా ఏదో ఒక వస్తువు గురించి మాట్లాడాలి, ఒక ప్రదేశం గురించి మాట్లాడాలి. రాముడు మంచి బాలుడు, పెన్ బాగా రాయట్లేదు, హైదరాబాద్ పెద్ద సిటీ. మనం మాట్లాడేది ఏదో ఒక వ్యక్తి గురించైనా మాట్లాడుతున్నాం, ఒక వస్తువు గురించి మాట్లాడుతున్నాం, ఒక ప్రదేశం గురించి మాట్లాడుతున్నాం. వీటిని మనం సబ్జెక్ట్ వర్డ్స్ అంటాం. లేదా నేను, నువ్వు, అతను, ఆమె, వాళ్ళు గురించి మాట్లాడుతున్నాం. ఇవి కూడా సబ్జెక్ట్ వర్డ్స్, నౌన్స్, ప్రొనౌన్స్ అన్నాం మనం నేర్చుకునేటప్పుడు. దాని గురించి ఒక 2 నిమిషాలు కొద్దిగా వివరించిన తర్వాత ఈ ఇన్ఫినిటివ్ని మనం రోజువారీ భావ వ్యక్తీకరణలో ఏ రకంగా వాడతాము అనే దాని గురించి తెలుసుకుందాం. ఇది 4-5 క్లాసులు పడుతుంది ఇన్ఫినిటివ్ గురించి నేర్చుకోవటానికి. ఎందుకంటే కాస్త నెమ్మదిగా నేర్చుకుంటున్నాం. ప్రాక్టీస్ కూడా కొంత మీకు టైం ఇవ్వాలి. ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేస్తాయి ఈ వీడియోలో, చిన్న ఎక్సర్సైజ్. అది కూడా చేసి మీరు కామెంట్స్ రూపంలో వాటి సమాధానాలు, మీరు అనుకున్న సమాధానాలు, తప్పులున్నా పర్లేదు మనం కరెక్ట్ చేసుకుందాం. ఆల్ ది బెస్ట్, హ్యాపీ లెర్నింగ్. హలో వ్యూయర్స్, ఇప్పుడు మనం భవిష్యత్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఈ భవిష్యత్ గురించి మాట్లాడుకునే ముందు మనం కొద్దిగా సబ్జెక్ట్ వర్డ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సబ్జెక్ట్ వర్డ్స్ సాధారణంగా నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇవి బేసిక్ ఇంగ్లీష్ మాత్రమేనండి. ఇంకా చాలా రకాల వర్డ్స్ని మనం సబ్జెక్ట్ వర్డ్స్ కింద వాడుతూ ఉంటాం. అవి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఆ వర్డ్స్ గురించి తెలుసుకుందాం. నౌన్స్లో లెట్స్ సే బాయ్ అనేది నౌన్. అది ఒక మనిషిని మనం బాయ్ అని పిలుస్తాం, చిన్నపిల్ల అంటే. మ్యాన్ అనేది ఒక నౌన్, ఉమెన్ అనేది ఒక నౌన్. అట్లాగే ఐ అనేది ఒక ప్రనౌన్. హీ, షీ, ఇట్, ఇవి కూడా ప్రనౌన్స్. ఇక ఈ నౌన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంకో పాసిబిలిటీ ఉందండి. బాయ్స్, మెన్, విమెన్. అంటే ఇది సింగులర్, ఈ వర్డ్ సింగులర్ ఏకవచనం. ఇది బహువచనం అంటే ప్లూరల్. అలాగే ప్రొనౌన్స్ లో కూడా ఏకవచనాలు ఉంటాయి. హీ అనేది ఏకవచనం, షీ అనేది ఏకవచనం, ఇట్ అనేది ఏకవచనం. అలాగే వి అనేది బహువచనం, దే అనేది బహువచనం. యు కూడా సాధారణంగా మనం ఇప్పుడు వాడే ఇంగ్లీష్లో దీన్ని బహువచనం కిందే చూద్దాం. ప్రస్తుతానికి దీన్ని బహువచనం కిందే మనం కన్సిడర్ చేద్దాం, మీరు అనే అర్థంలో. సో ఈ ఇన్పుట్ తోటి మీకు అర్థమయ్యేది ఏంటంటే, సబ్జెక్ట్ వర్డ్స్ ఒక వాక్యంలో ఎవరి గురించి అయితే మాట్లాడతామో లేదా దేని గురించి అయితే మాట్లాడతామో. టేబుల్ అనేది ఒక వస్తువు, దీని బహువచనం టేబుల్స్. ఓకేనా? ఈ సబ్జెక్ట్ వర్డ్స్ కి సింగులర్ అండ్ ప్లూరల్ నంబర్స్ ఉంటాయి. ఇది బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే, దీన్ని మాత్రం మర్చిపోవద్దు. మనకి చాలా నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ. ఆ నాలెడ్జ్ ని మనం కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత తీసుకొద్దాం. ప్రస్తుతానికి ఇది బేసిక్. ఓకేనా? సార్ ఒకసారి దీని చిన్న మనం గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ రాస్తున్నాను. సబ్జెక్ట్ వర్డ్స్ లో
సింగులర్ అండ్ ప్లూరల్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఎందుకని ఇప్పుడు చెప్పానంటే మనం 6 వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఇది చాలా అవసరం పడుతుంది, అందువల్ల చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం 6 వర్బ్ ఫార్మ్స్ లోకి వెళ్ళిపోదాం. వెళ్ళి ఆ వర్బ్ ఫార్మ్స్ ను ఉపయోగించి భవిష్యత్ గురించి ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు ఈ క్లాసులో నేర్చుకుందాం. ఓకేనండి, భవిష్యత్ కాలం గురించి మనం మాట్లాడుకోవాలి. దీన్ని మనం 6 వర్బ్ ఫార్మ్స్ తోటి ఉపయోగించుకుని మనం ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, 6 వర్బ్ ఫార్మ్స్ లో ఫస్ట్ ఫార్మ్ డిక్షనరీ ఫార్మ్ ఇన్ఫినిటివ్ అంటారని తెలుసు. తర్వాత ఇవి ఫైనైట్స్ అంటే టెన్స్ ఉన్నటువంటివి, ప్రెజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్. అలాగే ఇవి పార్టిసిపల్స్, పాస్ట్ పార్టిసిపల్, ప్రెజెంట్ పార్టిసిపల్. ఏదో ఒక వర్బ్ కి మనం ఇప్పుడు ఈ 6 ఫార్మ్స్ రాద్దాం. ఏ వర్బ్ రాద్దాం? మేక్ అనే దానికి రాద్దాం. మేక్, మేక్, మేక్స్, మేడ్, మేడ్, మేకింగ్. మనం ఆల్రెడీ తెలుసుకుంది ఏంటంటే ఈ ఫైనైట్స్ అనేవి మాత్రమే సహజంగా టెన్స్ ఉన్నవి, శక్తివంతమైనవి అని తెలుసుకున్నాం. ఇది ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తుంది, ఇది ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్తుంది, ఇది పాస్ట్ టెన్స్ గురించి చెప్తుంది. కానీ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఇన్ఫినిటివ్ ఫామ్ ను ఉపయోగించుకుంటాం. ఎలాగా? ఇంతకుముందు విల్ అండ్ సిస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా, విల్ అండ్ సిస్టర్స్ అనుకున్నాం కదా. వీటిలో మనం ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. విల్ ఒకటి, కెన్ ఒకటి, మే ఒకటి, మస్ట్ ఒకటి. ఈ 4 గురించి ముందు ముఖ్యంగా దృష్టి పెడదాం. ఇంకా వేరేవి కూడా ఉన్నాయి, కానీ ముందు మనం విల్, క్యాన్, మే, మస్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు భవిష్యత్ కాలం గురించి చెప్పాలంటే మనం ఈ విల్ ని వాడుకుంటాం. నేను ఇక్కడ విల్ రాస్తున్నాను. ఇక్కడ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ రాస్తే దీనికి కూడా టెన్స్ లేకుండా పోతుంది, అలాగే ఇక్కడ రాసినా టెన్స్ లేకుండా పోతుంది. మరి ఇక్కడైనా రాయొచ్చు కదా. అది తర్వాత నేర్చుకుందాం. ముందు ఇక్కడ పెడుతున్నాను, ఈ ప్రెసెంట్ టెన్స్ కింద పెడుతున్నాను దీన్ని. ఓకేనా? ఇక తెలుగులో మనం భవిష్యత్ కాలం గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామంటే చాలా తేలిగ్గా చెప్తూ ఉంటాం. తెలుగు కదా మనది, మన మాతృభాష కదా. చాలా తేలిగ్గా రేపు ఇస్తానయ్యా, ఎల్లుండి వస్తాడు, వచ్చే వారం తెస్తాను. చూడండి, నేను అయితే ఒక వస్తాను అనే దాన్ని మనం తీసుకున్నట్టయితే రేపు వస్తాను, అతనైతే వస్తాడు. భవిష్యత్తు గురించి ఇవన్నీ. ఆమె అయితే వస్తుంది, వాళ్ళైతే వస్తారు, నువ్వైతే వస్తావు. ఇవన్నీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుతున్నాం. రేపు వస్తాను, ఎల్లుండి వస్తాను, వచ్చే వారం వస్తాను, ఆ అమ్మాయి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, వచ్చే నెల వస్తుంది, మా అబ్బాయి వచ్చే సంవత్సరం వస్తాడు అమెరికా నుంచి. ఏం చాలా తేలిగ్గా చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం దీన్ని గమనించినట్టయితే మనకి తెలుగులో ఈ రు ఇవన్నీ మారుతున్నాయి, కానీ ఇంగ్లీష్లో అవేమి లేవు. విల్ ప్లస్ కమ్. విల్ కమ్ అంటే అర్థం వస్తాను, వస్తాడు, వస్తుంది, వస్తారు, వస్తావు అని అర్థం భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు. ఇకపోతే టైం ఇండికేటర్స్ అంటే భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు మనం సాధారణంగా టైంను కూడా రాయటం మంచిది. ఈ టైం ఇండికేటర్స్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను. టైం ఇండికేటర్స్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, లేటర్. లేటర్ అంటే కాసేపు ఆగి, తర్వాత అని అర్థం.
ఓకేనండి. సో ఇప్పుడు మనం ఈ వర్డ్ను ఉపయోగించి మనం భవిష్యత్తు గురించి చెప్తాం. ఓకేనా? మేక్ అంటే అర్థం ఏంటంటే చేస్తాను, తయారు చేస్తాను అని అర్థం. అంతే కదా? నేను చేస్తానండి, తయారు చేస్తానండి అనాలి. భవిష్యత్తులో రేపు తయారు చేస్తాను. ఐ విల్ మేక్ టుమారో. ఏమండి ఇక్కడ ఈ గ్యాప్లో ఏదో ఒకటి ఉంటుంది, దాని గురించి మనం అవాయిడ్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇది బేసిక్ ఇంగ్లీష్ కదా, బేసిక్ ఇంగ్లీష్ కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నాను నేను కావాలని. కొద్దిగా ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మనం ఇంటర్మీడియట్ లెవెల్లో వీటి గురించి అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. మీరు దాని గురించి కంగారు పడకండి, ఇలా చెప్తున్నాడు ఏంటి మాస్టర్ అని చెప్పి కంగారు పడదు. ఓకేనా? షీ విల్ మేక్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏం చేస్తుంది అనేది మనకు ప్రస్తుతానికి అనవసరం. సో భవిష్యత్తు కాలానికి సంబంధించి మనం ఏదైనా చెప్పాలంటే విల్ని ఉపయోగిస్తాము అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక వర్బ్ని తీసుకుందాం. ఇంకొక వర్బ్ని, ఏ వర్బ్ని తీసుకుందాం? సింగ్ అనే వర్బ్ని తీసుకుందాం. సింగ్కి భవిష్యత్తు గురించి చెప్పాలి. మనకు ఆల్రెడీ తెలుసు, భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు మనం విల్ అనేటటువంటి ఒక వర్బ్ను వాడుకుంటామని మనకు తెలుసు. సో కాసేపు ఆగి పాడతానండి అని చెప్పాలి. ఐ విల్ సింగ్. కాసేపు ఆగి కదా, ఆఫ్టర్ సమ్ టైం అందామా, లేకపోతే లేటర్ అందామా? ఏదైనా పర్లేదు, లేటర్ అందాం, బెటర్గా ఉంటుంది. లేదా మీకు కన్వీనియంట్గా ఉంటుందంటే ఐ విల్ సింగ్ ఆఫ్టర్ సమ్ టైం, ఎలా అయినా పర్లేదు. షీ విల్ సింగ్. రమేష్ తర్వాత పాడుతుందండి, ఆఫ్టర్ రమేష్. రమేష్ పాడిన తర్వాత పాడుతుందని అర్థం. ఓకే. దే విల్ సింగ్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్, వచ్చే వారం పాడతారు వాళ్ళు. విల్ సింగ్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో వస్తాను నేనైతే, అతనైతే వస్తాడు, ఆమె అయితే వస్తుంది, వారైతే వస్తారు, నువ్వైతే వస్తావు. ఈ అన్నిటికీ ఇదే అర్థం, విల్ సింగ్ అనే చెప్తాం. ఓకేనా? చాలా తేలికండి, ఇంగ్లీష్ నేర్చుకుంటాం చాలా తేలిక, చాలా ఈజీగా, అన్నిటికంటే బహుశా ఈజీగా మాట్లాడగలిగే భాష ఇంగ్లీష్ అని నా అభిప్రాయం. బేసిక్స్ అర్థమైతే అది చాలా తేలిక. ఇప్పుడు ఇంకో వర్బ్ ఏదైనా చెప్పండి, మీకు తోచిన వర్బ్, ఏదో ఒకటి మనసులో అనుకోండి, మీరు అనుకోండి. చెప్పండి అంటే మీరు చెప్పలేరు ఇక్కడ నాకు. రైట్ అందామా? ఓకే. రైట్ అంటే అర్థం రాయుట. నేనైతే వ్రాస్తాను, మీరైతే వ్రాస్తారు, అతనైతే రాస్తాడు, ఆమె అయితే రాస్తుంది, వాళ్ళైతే వ్రాస్తారు. అంతే కదా? నీవైతే వ్రాస్తావు. ఈ అన్నిటికీ అర్థం విల్ రైట్ ఇంగ్లీష్లో. సో నేను రేపు రాస్తాను అని చెప్తాను, ఐ విల్ రైట్ టుమారో. ఏం రాస్తారండి? ఇంటర్మీడియట్ లెవెల్లో నేర్చుకున్నాం. ఏం రాస్తారండి? ఇక్కడ పెట్టాల్సింది ఏంటో ఇంటర్మీడియట్ లెవెల్లో. షీ విల్ రైట్ నెక్స్ట్ వీక్. దే విల్ రైట్ ఆఫ్టర్ an hour. ఓకే. ఈ విల్ రైట్ అంటే అర్థం ఇది. గుర్తుపెట్టుకోండి, రైట్ ఇక్కడ ఒకలానే ఉంటాయి, కానీ మనం రాసే ఈ రైట్ ఉంది చూసారు ఇక్కడ,
ఇది ఏ రైట్ అండి? ఇన్ఫినిటివ్ రైట్. ఇన్ఫినిటివ్ రైట్. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. చిన్న ఎక్సర్సైజ్ ఏంటంటే 2 ఎక్సర్సైజులు. యాక్చువల్గా ఈ క్లాస్ ఎండ్ చేసే లోపు 2 ఎక్సర్సైజులు. నేను మీకు 2 ఎక్సర్సైజులు ఇస్తున్నా. ఒక ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు నేను రాసే వర్బ్స్కి ఈ ఫార్మ్స్ అన్ని వ్రాయండి, కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? బ్రేక్. బ్రేక్ మళ్ళీ అదేంటండి 2 బ్రేకుల్లో ఒకేలా ఉన్నాయి, 2 బ్రేకుల్లో పలుకుతున్నారు, 2 బ్రేకులు. ఓకేనా? ఈ రెండిటికి మీరు ప్రెజెంట్ టెన్స్ ఫామ్ ఇలానే ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఫామ్ ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేయండి సందర్భాన్ని బట్టి. ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయండి. ఇప్పుడు నేను దీనికి 2 డిఫరెంట్ వర్బ్స్ ఇచ్చా. మీరు కొద్దిగా ఇంటర్నెట్ని అడగండి, ఇంటర్నెట్లో లేదా ఒక మంచి గ్రామర్ బుక్ చదవండి, చూసి ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది రాయండి. ఈ ఇంకో వర్బ్ లెట్స్ సే బ్రింగ్, ఇంకో వర్బ్ బై. దిస్ ఈజ్ ఎక్సర్సైజ్ 1. ఇది ఎక్సర్సైజ్ 1. మీరు ఆర్ ఫార్మ్స్ రాయండి, ఆర్ ఫార్మ్స్ రాయండి. పోతే ఎక్సర్సైజ్ 2 ఏంటంటే ఎక్సర్సైజ్ 2 ఏంటంటే ఇదే వర్బ్స్ని, ఈ వర్బ్స్ని ఉపయోగించి భవిష్యత్ కాలం నా ఉద్దేశం, భవిష్యత్ని రాయండి. అంటే ఆమె వచ్చే వారం కొంటుంది, ఆ అబ్బాయి రేపు తెస్తాడు, నేను దీన్ని పగలగొడతాను, ఇలా ఒక్కొక్క ఈ 3 వర్బ్స్కి రాయండి చాలే. దాన్ని ఈ 3 వర్బ్స్కి భవిష్యత్ని ఎలా చెప్పాలో చిన్న చిన్న వాక్యాలు 3 రాయండి, లేదా ఏదో ఒకటి రాయండి మీకు తోచింది. కాకపోతే టైం ఇండికేటర్స్ మాత్రం ఉపయోగించండి. టైం ఇండికేటర్స్ అంటే చెప్పే కదా, టుమారో ఒకటి, ఆఫ్టర్ సమ్ టైమ్, లేటర్, నెక్స్ట్ ఫ్రైడే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్, next year. Okay, thank you for watching. All the best.